వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మన రెసిపీ ఏంటంటే ఎక్కువగా ఫంక్షన్లో పెట్టే దొండకాయ ఫ్రై లేదా దొండకాయ 65 ఎలా చేసుకోవాలో చూద్దాము. దానికోసం ముందుగా మనం దొండకాయల్ని ఇలా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. తర్వాత నీట్గా కడిగేసి ఒక బౌల్లో ఈ కట్ చేసిన దొండకాయ ముక్కల్ని వేసి అందులో ఒక 2 స్పూన్స్ వరకు శనగపిండి, స్పూన్స్ అంటే టీ స్పూన్ కాదండి, టేబుల్ స్పూన్, అలాగే 1 స్పూన్ కార్న్ఫ్లవర్, 1 స్పూన్ రైస్ ఫ్లవర్ కూడా వేసి సరిపడా ఉప్పు, కారం, మిరియాల పొడి. నేనైతే నా ఏ రెసిపీస్లో కూడా ఫుడ్ కలర్స్ యూస్ చేయను, మీరు యూస్ చేయాలనుకుంటే చేసుకోండి. సో నెక్స్ట్ ఇవన్నీ వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ వేయొద్దు, ముందు అందులో ఉన్న వాటర్ మనకి సరిపోతుంది. తర్వాత కావాలంటే అప్పుడు కాస్త వెరీ లిటిల్ అమౌంట్ ఆఫ్ వాటర్ మనం వేసుకొని దాన్ని కలిపేసుకోవాలి. దొండకాయ పీసెస్కి బాగా కోట్ అయ్యేలాగా మొత్తం బాగా కలిపి పెట్టుకోండి. చూడండి, ఇక్కడ నేను కొంచెం వాటర్ తీసి మొత్తం బాగా కలిపేసుకున్నాను. ఇది డీప్ ఫ్రై ఐటెం కదా. ఇప్పుడు ఆయిల్ పెట్టుకుందాం. ఆయిల్ వేడైన తర్వాత కొంచెం కొంచెంగా దొండకాయలు తీసి అందులో వేసి బాగా వేయించుకోవాలి. అంతే అండి, చూసారా ఎంత సింపుల్ ప్రాసెస్. దీన్ని మనం వెళ్ళి కర్రీ పాయింట్ నుంచి తెచ్చుకుంటాము. సో ఇలా ట్రై చేసుకొని తినండి, హెల్దీ కూడా. సో అంతే, ఫ్రై అయిపోయినాక తీసేసి ఇప్పుడు అదే ఆయిల్లోని మనం కాస్త పల్లీల్ని అలానే కరివేపాకుని కూడా వేయించుకుందాము. అలానే మీరు తినగలిగితే పచ్చిమిర్చి కూడా వేయించుకోండి. నేనైతే కరివేపాకే వేయించాను పల్లీలతో పాటు. సో తీసి మన సర్వింగ్ ప్లేట్లో వేసి సర్వ్ చేసుకోవడమేనండి. అంతేని ఎంతో క్రిస్పీగా ఉండే మన దొండకాయ 65 లేదా దొండకాయ ఫ్రై రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.